అలా ఉంటే ఎలా ఇలా రాబోయినా అలా ఉంటే ఎలా ఇలా రాబోయినా అది తగ్గించి వీళ్ళకి పెట్టింది. ఏమైంది? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమన్న పదం ఆడుతున్న వయసు నాలో పెంచుతున్నది. చుట్టూలోని బ్రతిక కళ్ళు తెరిచి స్వప్నం కన్నా కన్నా కళ్ళు తెరిచి స్వప్నం కన్నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా పంచదార ఎంత చింతకుందండి చింతపండి తారపై చంపుతోందండి అదేరా ప్రేమండి కన్నా ఎదంతా వ్యాపించి చూడు చూడకపో ఫకీర్ చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా ప్రేమిస్తూనే ఉంటా నా అబ్బా ఏమైంది వెనక్కి? ఫకీర్ పరుషా వారు ఈ రోజు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవునా? ఎందుకో నాకు తెలుసులే. ఆ పులుసు ఎక్కువయ్యి రసం కోసం ఎక్కడెక్కడో తేలాడుతున్నావు. నాకు తెలుసులే. ఈ మాయల పట్టి తెలుసుకోవటం నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైన కరం కాదని నెంచుకో. ఏ అంతరహస్యమా? అక్షరాలు. ఓయబ్బో, ఈ సంగుకు తెలియని రహస్యమా? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వేమి స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డావు శివ లేక ఓయబ్బో, రంభా, ఉర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా నాకంటే గొప్ప అందగత్తెలా నాకంటే పొడి చేస్తారేమిటి ఇంత పొడవు నాట్యంలో? దగ్గర కట్టింది యాక్టింగ్ ఎట్లా చేయాలి? నాటకానికి కూడా పనికిరాదు. ఏ కార్యక్రమం? నాట్యం సంగు నాట్యం
నేను నీ నాట్యం కోసం దొంగలకు పడ్డ కీలకమనమాట. అంతేకాదు సంగు, అప్పుడే ఈ కీలు బొమ్మకు రంగు కూడా చాలా వరకు మాసిపోయింది. ఇక ఈ బొమ్మతో అట్టకాలం ఆడుకోలేదు. నువ్వు మానవాళికి రక్షకుడువా? ఎప్పుడైనా అర్థమైందా? నేను ఒక మానవుడిని రక్షిస్తున్నాను. ఛీ! మాయలు మాయ నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. చచ్చని వాడు కాదు, బూడిదలో పడి దొరలగా నాట్యం నాట్యం. ఈ ఫకీర్ని కళ్ళకు లోను కనిపించాలా? కాదు, రక్షించే దిక్కులేక నువ్వు ఆడమన్నప్పుడల్లా ఆడాను, పాడమన్నప్పుడల్లా పాడాను. కానీ నీ భయంకర ఆకారం చూసి, నీ భయంకర ఆకారం చూసి ఏ ఆడదాని మనసు కరుగుతుంది? ఎన్నటికీ కరగదు. కాకితో కోకిలకి ఎన్నాళ్ళు సహవాసం? కటిక దయ్యాలు పొరలాడు, కటిక దయ్యాలు పొరలాడు, కాటిలో నా పొరలకు ఓడలు మరులు కోకిలమ్మని మోహించి కొసరి కొసరి చిచి తెలిసి చేయగలిగింది లేక నా జీవితలతను దాసరి పంపుతారు. ఈ శరీరాన్ని దగ్గరే ఉంచుకొని మాట్లాడు. ఈ ఫకీర్ని ఎదిరించి ఆ కౌపాటికి గురి అయిన సర్వ దైవ శక్తులు కదిలించినంత మాత్రాన సైతంగా నా కడకంటి మంటలో ఈ భూప్రపంచమంట బూడిద సంగు బూడిద. ఇది వరకు లాగా నీ మాయాధికారం నా మీద చలాయించాలని ప్రయత్నించకు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి ఏమైనా సంపాదించావా? మంగళ పాడగలిగిన దేవుడు ఇక పుట్టబోడు కూడా తెలుసా? మరి బాగా తాగి కైకెక్కి ఒళ్ళు తూలిపోయి నా కౌగిలిలో నలిగిపోయి నీ ప్రాణ రహస్యం నాతో చెప్పిన సంగతి జాగ్రత్త పది. ఏ నిమిషాల సంగు గుండెలో కారు చుట్టూ చెలరేగుతుందో ఆ నిమిషాల నువ్వు ఇంత స్థితికి వస్తావనుకుంటే నేనెప్పుడూ నా భూతాల నోటికి ఒక మాంసపు ముద్దగా విసిరేసాను. అయినా మించిపోయింది లేదు.
నా ప్రాణదర్శనం అంత సులభంగా దొరకదు సంగు. ఆహా. అందుకు కొన్ని కోట్ల ప్రాణాలు బలి కావాలని నువ్వు ఎరుగువా? ఫకీర్, అన్నీ నాకు తెలుసు. బుద్ధి తెచ్చుకొని సంగుకు దాసుడు వైపు. జగన్మోహని సంగు నీ చేతులలో, నీ అరచేతిలో మల్లె పువ్వు అయిపోతుంది తెలుసా? గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. అబ్బా, అన్నమాట ఏమిటి ఫకీర్, ఉన్నమాటేగా. పిచ్చిదానా, ఇన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దయతలిసి దగ్గర తీశానే కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నాయి కాదు. నిజముగా నేనే కావాలనుకుంటే క్షణంలో లక్షల కలవి అందాలు చందమామలు ఈ ఫకీర్ పాదాల ముందు హంసల్లా ప్రారంభించాలి. జీవించమంటావా? నీకంటే కోటి వరుల అర్థం చూపించు. కావాలి ప్రపంచంలోకి వెళ్ళి అందగత్యంలోకి వెళ్ళి దాన్ని క్షీణించి మన ఇంటి రంగుల సంగు అప్పుడే పోయి లేచినారు వాళ్ళ. సురలోకము నుండి నరలోకములకు దిగబడ్డ
ఈ జవరాలు పొందునందని జన్మ ఎందులో ఎవర్రా ఈ సువర్ణ సోదరి పక్క పురాణి కార్యవర్తి రాదు అర్థాంగి బాలనాగమ్మ మహాపతివ్రత. ఆ ఫలం మన నిఘంటువులోనే లేదు. ప్రపంచంలో సరి అయిన సరస్సులు దొరకనంత వరకు ప్రతి ఆడుది పతివ్రత. నాకంటే అందగత్తి నాకంటే తిరుపులాడి లేదని విన్నవిగాడు. దాని కాలి తూలి రేణుకైనా సరిపోగలవాడు ఆ నాలుగు తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగల. బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను దరి చేరడానికి నీ మాయల మంత్రాలు దమ్ముడికి కూడా పనికిరావు. కార్యవర్గి రాజు భువనైక వీరుడు. నీ తలకాయ లేదు తలకాయ గుమ్మడికాయలాగా తీసుకుని వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధబేల బతుకుతాడు. జాగ్రత్త. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా కత్తులు విసిరిన, లోకంలోని వేటిలు కాండ్రు ఒక్కసారిగా అమృతం కురిపించిన ఈ చర్మం తగ్గిపోతుంది. తుదకు ఒక్క రూపం కూడా తగ్గిపో. అయినా పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? ఇప్పుడే పోయి ఆ పార్వతిపుర పతివ్రతను తీసుకురావాలను. నిన్నే కోరి నీ కోసం వచ్చి నన్ను కాదనడం న్యాయమా? నా మాట విను. బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను కోరి నీ విలాసాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు. మరి పాత చెప్పు ఎన్ని దినాలు పొడగమందు అంటే అంటే పాత చెప్పుల కింద జమ కట్టావన్నమాట. ధర్మం అయితే
అరే ధర్మ ధర్మ ఎవ్వరి ఆనందం వారికి. నీ ఆనందం కోసం మాకు అన్యాయం చేస్తావా? నీకోసం నా ఆనందాన్ని భగ్నం చేస్తామమ్మా. ఏమిటి ఫకీరిది? ఆనందం అనుభవించడానికి న్యాయాలు కూడా లేవా? నేనేం వేలాడుతున్నది కూడా తీసుకున్న సన్యాసం. ఇప్పటికి నీ లాంటి అందులో ఎందరు కానున్నారో దుర్మార్గుడా అని ఎవరికై చెప్పాను కదా. ఫకీర్, ఆడదాని హృదయంలో చెలరేగే దాబాకులు అయిపోతావు. ఇలా ఏరు దాటి తెప్ప తగల పెడతావని, తడి పంటతో గొంతు కోస్తావని కలలో కూడా అనుకోలేదు ఫకీర్, కలలో కూడా అనుకోలేదు. నా తనము మనసు నీకే అర్పించాను కదా, నన్ను ఇలా వేధించడం న్యాయమా? ఫకీర్, తోడుగా నీ వెంట ఉంటాను రా.